శాకాహార జగత్తుకి చప్పట్లు కొడదాం. ధ్యాన జగత్తుకి చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే, మీ అందరికీ ధ్యానం తెలుసు. మా మాస్టర్ మీకు చక్కగా ధ్యానం ద్వారా లాభాల గురించి చెప్పారు. ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. అదిగో అక్కడ ఉంది. కళ్ళు మూసుకొని స్థిరంగా సుఖంగా కూర్చోటమే, శ్వాసను గమనిస్తూ కూర్చోటమే. అప్పుడు ఏం జరుగుతుందంటే, మనసు శూన్యమైపోద్ది. మొదటి పని, మనసు శూన్యమైపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చైతన్యంగా మారిపోవాలి. మొదటి స్టెప్ మనసు. ఓకే అండి, ఇది చైతన్యం. చైతన్యమైన మనల్ని మనసు పట్టుకుంది. ఇప్పుడు మనం ఎవరము? జాగృత అవస్థలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం? జాగృత అవస్థలో ఉన్నాం. జాగృత అవస్థలో శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేస్తుంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని యాక్టివేషన్లో ఉంటాయి. కానీ చైతన్యం పనిచేయదు. చైతన్యం మాట మనసు వినదు. ఇంకా అర్థం కావాలంటే, మీరు గుర్రాన్ని తోలుతున్నారు, గుర్రానికి మందు పట్టారు, మీ మాట ఏంటదా? దాని బుద్ధి పనిచేయదు. ఎల్లబడితే అలా పరిగెడుతుంటుంది, దూకేస్తుంటుంది, కొండలెక్కేస్తుంటుంది, అలా అన్నమాట. అందుకని ఈ మనసు అన్న పంచకళ్యాణి గుర్రాన్ని, ఈ మనసు అన్నది మనల్ని పట్టుకుంది. ఇప్పుడు మనందరం మనసు ప్రభావంలో ఉన్నాం. కానీ భూలోకంలో ఉండాలంటే ఇది ఉండాలి. నీకు భర్త, భార్య, పిల్లలు, తర్వాత జీవితము, ఆనందము, సౌకర్యాలు అన్నీ ఇచ్చేది మనసే. కనుక మనసు ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. ఆత్రేయ గారు ఏమంటాడు? మనసున్న మనిషికి సుఖము లేదంతే అంటాడు కదా. కానీ మనసు లేకపోతే ఏమీ లేదు. మనసు ఉండాలి. కానీ అది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు విడిచిపెట్టాలి. అంటే మనల్ని మనసు పట్టుకోకూడదు, మనం మనసును పట్టుకోవాలి. అది కథ. అది ఎలా వస్తుంది? ఏదైనా ఊరికినే రాదు కదండి, సాధన చేయాలా. అప్పుడు మనం ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటే మొట్టమొదటిగా మనసు మాట వినదు, నో అంటది. నువ్వు చెప్పేది ఏంది, గమ్మునుండి అంటది. అయినా సరే దాన్ని లొంగ తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అటు చూడు అంటది, ఇటు విని అంటది, వాళ్ళు అలా చేశారంటది, వీళ్ళు ఇలా చేశారంటది కదా. అయినా మీరు దాన్ని పట్టించుకోకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస. అసలు చెవిటోడు ముందు శంఖం వదినట్టే ఉండాలి మనం. మనసు మాట వినకూడదు. ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు. కళ్ళు తెరిచాక మనసు మాట వినాలి. మన కంట్రోల్లోకి వచ్చాక, ఇప్పుడు మీకు ఆనందం కావాలంటే మనసు ఉండాలి కదండి. అసలు మనసు లేకపోతే ఎలా బతుకుతారు మీరు? ఇప్పుడు ఏదన్నా తిన్నారు అని ఫీల్ ఉంటుందా ఉండదా? అది మనసే కదా కల్పిస్తుంది. కనుక మన జీవితంలో నవరసాలు కావాలి అంటే మనసు ఉండాలి. నవరసాలు లేక బతికేనా? అయితే విచిత్రం ఏంటంటే, ఈ మనసు మనల్ని పట్టేసుకుంది ఈ కాలక్రమంలో. అందుకని దాన్ని ఏం చేయాలంటే, ధ్యానంలో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ మనసుని మన ఇలా పట్టుకున్న మనసుని ఇలా కంట్రోల్లో తెచ్చుకుంటాం. చైతన్యమైన మనము మనసును కంట్రోల్లోకి తెస్తాము. అది ఎక్కడ కంట్రోల్లో వస్తుందండి అంటే, ఇదిగో ఇక్కడే. ధ్యానం ఎలా చేయాలి? స్థిర సుఖాసనం హాయిగా కూర్చొని 2 చేతులు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ 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 ఉండాలి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నామో అదేం చేస్తుంది తెలుసా? మనసు శ్వాసను గమనిస్తున్నామో దానికి నచ్చదు. అర్థమైందా? శ్వాస అన్న గురువు చేతిలోకి మనసు వచ్చేస్తుంది. శ్వాస అన్న గురువు చేతిలోకి ఎప్పుడైతే మనసు వచ్చిందో ఇక మన ఇష్టం, మన కంట్రోల్. అందుకని మన జీవితాన్ని ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలి? మనం ఎవరి చేతిలో పెట్టాలి? శ్వాస అన్న గురువు చేతిలో పెట్టాలి. చప్పలు కొడతాం శ్వాస అన్న గురువుకి. సో ఇప్పుడు ముందు ప్రాక్టీస్ చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, నెమ్మది 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 నెమ్మదిగా నీ కంట్రోల్లోకి వచ్చింది. కళ్ళు తెరిసావు. మామూలుగా ఇంటి పనులు అవి చేస్తుంటావు, వ్యవహారం చేస్తుంటారు. అప్పుడు మీ మనసు మీ మాట వింటదా? ఇందో ఎవడో వచ్చాడు ఏదో అంటాడు, నీకు మా కోపం వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ గురువుని గుర్తు తెచ్చుకోవాలి. ఏ గురువు?
శ్వాస అన్న గురువు ఉచ్ఛ్వాస నిశ్వాస చెప్తా, నీ సంగతి చెప్తా. ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల ఎలానో ఉండండి, బయట బ్యాలెన్స్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు బయట బ్యాలెన్స్ అయ్యారో అప్పుడు మీ మనసు మీ కంట్రోల్లోకి వచ్చినట్టే. ఇది ఆనాపానసతి ధ్యానంలో జరిగే మొట్టమొదటి లాభం. జాగృత అవస్థలో నుంచి మనము ఏ అవస్థలోకి వస్తాము? నెమ్మదిగా జాగృత అవస్థలో పూర్తి చైతన్యంతో ఉంటాము. అంటే చైతన్యం కంట్రోల్లోకి వస్తాం. ఇది మొదటి దశ. ఇక రెండో దశ ఉంది. ధ్యానంలో ఏం జరుగుతుందో చెప్తాను. ధ్యానంలో మీరు శ్వాసను గమనిస్తూ మనసును శూన్యం చేసినప్పుడు ఇక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది, నాడీ మండలి శుద్ధి జరుగుద్ది. ఇది మొట్టమొదటి లాభం. ఆరోగ్యం వస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే క్లీన్ అవుతాయి. షుగర్లు బీపీలు బ్యాలెన్స్ అవుతాయి. మీ మీ దేహం యొక్క వ్యవస్థ అంతా సెట్ అవుతుంది. ఏది ఒకరోజు చేసి ఆపేస్తే కాదు, రోజు చేస్తూ చేస్తూ 41 రోజులు చేస్తే క్లియర్. దీని తర్వాత రెండో లెవెల్ ఉంది. ఆ రెండో లెవెల్ పేరు ఏంటంటే స్వప్నావస్థ. సెకండ్ లెవెల్ ఆఫ్ ఆనాపానసతి మిమ్మల్ని తీసుకెళ్ళి దివ్య లోకాల సంచారం చేస్తుంది, దివ్యమైన అనుభవాలు ఇస్తుంది, ఎన్నెన్నో మీకు చూపిస్తుంది. అక్కడ శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు. మీ చైతన్యంతో మీరు ఎన్నెన్నో తిరుగుతుంటారు. కలర్స్ కనిపిస్తాయి, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. వచ్చినాయా అనుభవాలు? చేతులు ఎత్తండి. ధ్యాన అనుభవాలు వచ్చిన చేతులు ఎత్తండి. ఓకే, గుడ్ గుడ్. మీ అందరికీ వచ్చినాయి, తెలుస్తుంది మీకు. తర్వాత మూడో దశ అసలైంది ఇదే, సుషుప్త్యావస్థ. సుషుప్త్యం చెప్పండి. అతప్పుడు జాగృత అవస్థ చెప్పండి, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ. 3 అవస్థలు ఉంటాయి మనకి. అవస్థ అంటారు దాన్ని, అవస్థాత్రయం అంటారు. మనం ధ్యానం చేసి ఆనాపానసతి ధ్యానం చేసి జాగృత అవస్థను దాటేసి స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాం. జాగృత అవస్థలో శరీరము, మనసు, ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. స్వప్నావస్థలో స్వప్నం అంటే మనసు, శరీరము, మనసు, శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. మీరు ఇలా కూర్చుంటారు, శరీరం ఇంద్రియాలు పనిచేయవు కదా, లేదా నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా క్రమంగా మీ చైతన్యం యాక్టివ్ అవుతుంటుంది. స్వప్నావస్థలో చైతన్యం యాక్టివ్ అవుతుంది, మనసు మాయమైపోద్ది. ఏది? ఆనాపానసతి ధ్యానం చేస్తూ వెళ్తేనేది. మామూలుగా నిద్రపోతే మనసు పనిచేస్తుంది. ఆ స్వప్నావస్థ వేరు. నేను చెప్పే మీరు శాస్త్రంలో ఉన్న స్వప్నావస్థ వేరు. అంటే మీరు తినేసి పడుకున్నారనుకో, పగల ఏవైతే ఆలోచించారో అవి కల్లోకి వస్తాయి, అవునా కదా? అవి కాదు నేను చెప్పేది. ఆనాపానసతి ధ్యానాన్ని ఉపయోగించుకొని స్వప్నావస్థలోకి వెళ్ళే మార్గాన్ని చెప్తున్నాను నేను మీకు. ఓకే, అది రెండో దశ అనమాట. అంటే మీరు ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు, మనసు మాయం చేశారు, అలా నెమ్మదిగా నిద్ర వస్తుంది, పడుకోవాలి. అంటే ధ్యానం చేస్తూ మీరు స్వప్నావస్థలోకి వెళ్ళాలి. అప్పుడు మనసు ఏదంతా చెప్పండి, ఉండదు కదా. ఎందుకు ఉండదు? మీరు ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ చేశారు కదా. అందుకే ఖచ్చితంగా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మీ నిద్ర ఎంత లేట్ అయినా సరే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ నిద్రపోలేదు అనుకో, ఈ గురువు నిన్ను స్వప్నావస్థకు తీసుకెళ్దాం, భౌతిక అవస్థలను ఉంచేస్తాడు. అందుకని ఈ రోజు నుంచి మీరు ఎంత ఆలస్యమైనా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. ఇది రూల్ పెట్టుకోండి. మరల మధ్యలో మెలకు వచ్చినా కూడా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. అప్పుడు మీరు స్వప్నావస్థలో స్టాండర్డ్గా ఉంటారు. అప్పుడు మీకు స్వప్నాలు వస్తాయి. ఏ స్వప్నాలు వస్తాయి? ఆధ్యాత్మిక స్వప్నాలు వస్తాయి. 2 రకాల స్వప్నాలు ఉంటాయి, భౌతిక స్వప్నాలు, ఆధ్యాత్మిక స్వప్నాలు. భౌతిక స్వప్నాల్లో భౌతిక ప్రపంచం ఉంటుంది. మీకు భౌతిక స్వప్నాలు అవసరమా? కావాలా? అక్కర్లేదు కదా. పగలే వాటితో తలనొప్పితో వస్తున్నావు, మళ్ళీ కల్లో కూడా అల్లే వస్తే, పగలని అత్తగారితో గొడవ పడ్డావు, రాత్రికి మళ్ళీ కల్లోకి అత్తగారు వస్తుంది. కల్లోకి అత్తగారు రాకూడదు. ఇష్టమైన వాళ్ళు రావాలి, లేదా దివ్యాత్మ స్వరూపులు రావాలి. షిరిడి సాయిబాబా రావాలి, వెంకటేశ్వరం రావాలి, పరమ గురువులు రావాలి, పత్రికారు లాంటి గురువులు రావాలి, వస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? జాగృత అవస్థలో మీరు ఆ కళల ప్రపంచంలోకి వెళ్ళే ముందున దీన్ని తీసుకొస్తున్నారు. అందుకని దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు. ఆనాపానసతి ధ్యానము ప్లస్ నిద్ర ఈజ్ ఈక్వల్ యోగ నిద్ర. క్లారిటీ వచ్చిందా? ఆనాపానసతి ధ్యానము ప్లస్ నిద్ర. మీరు రోజు నిద్రపోతారు కదా, ఎలాగో కనీసం 6 గంటలు మనిషి నిద్రపోతాడు. ఈ 6 గంటల నిద్రని మీరు ధ్యానం ద్వారా నిద్రపోతే ఏమవుతుంది? యోగ నిద్ర అయిపోతుంది. ధ్యానం అంటేనే యోగము.
ఓకే, ఈ ధ్యానాన్ని నిద్రని కలిపేద్దాం. ఎందుకంటే మీకు అంత ప్రత్యేక సమయం ఉండదు ధ్యానం చేయడానికి, మనకు సమయం ఉండదు. సంసారంలో ఉన్నామండి, ఎక్కడవుద్ది? రోజుకి 8 గంటలు కూర్చుంటారా మీరు? ఎప్పుడో మనం అఖండ ధ్యానాలు, మౌన ధ్యానాలు చేసుకున్నప్పుడు 5 గంటలు 6 గంటలు చేస్తాం. రోజు మీరు 6-5 గంటలు చేయగలరా? ఏమండి, చేయలేం కదా. అందుకని ప్రతిరోజు మీరు యోగ నిద్ర పోయారనుకో, అప్పుడు ఏమవుతుంది? మీ నిద్ర అంతా ధ్యాన శక్తిగా మారిపోతుంది. అందుకని ఈ ఫార్ములా ఏంటంటే ధ్యానము ప్లస్ నిద్ర ఈజ్ ఈక్వల్ టు యోగ నిద్ర. ఇప్పుడు యోగ నిద్రలోకి వచ్చారు. యోగ నిద్రలో ఏమవుతుందంటే ఆధ్యాత్మిక స్వప్నాలు వస్తాయి. స్టెప్ నెంబర్ 2 ఇది. ఓకే అండి. ఈ ఆధ్యాత్మిక స్వప్నాల్లో మీరు ధ్యానం చేస్తూ నిద్రపోయారు కాబట్టి ఆధ్యాత్మిక స్వప్నాలు వస్తాయి. ఈ ఆధ్యాత్మిక స్వప్నాల్లో మీకు అనేక అద్భుతాలు కనిపిస్తాయి. పరమ గురు మండలి వస్తుంది, మీతో మాట్లాడుతుంది. పరమ గురు మండలి మీతో డిస్కస్ చేస్తుంది. నీకు రేపు జరగబోయే చెప్తారు, కానీ మీకు గుర్తుండవు. కళ్ళు తెరవగానే ఏమవుతుంది? క్లీన్ అవుట్. ఏంటి ఏదో కళ వచ్చింది, రాత్రి ఎవరో కనపడ్డారు నాకు, ఏదో అన్నారే అనుకుంటారు. అవునా కదా? పొద్దున్న లేకగానే ఇదే కథ. క్లీన్ అవుట్ అంటే మీరు ఇంకా యోగంలో ప్రవేశించలేదు. అప్పుడు 3వ దశలోకి వెళ్ళాలి, 3వది ప్రాక్టీస్ చేయాలి. అదేంటో చెప్తా మీకు. ధ్యానం చేస్తూ నిద్రపోవాలి, మొదటి దశ దాటేస్తాం. యోగ నిద్రలోకి వచ్చాం. మధ్యరాత్రిలో మీకు మెలకు వస్తుంది, లేచి కూర్చోవాలి. లేచి కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసలను లెక్క పెట్టాలి. ఈ ప్రక్రియలో ఇది ధ్యానం కాదు, సుషుప్త అవస్థలోకి వెళ్ళే ఒకనొక సాధనం. ఓకే, ఇదిగో లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. 1 2 3 4 5. ఇది ఎప్పుడు చేయాలి? 3వ దశలో. ఎప్పుడు 3వ దశలో చేయాలి అంటే పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోవాలి. మొదటి దశ దాటారు, ధ్యాన స్థితిలో ఉంటారు. నెమ్మదిగా మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, 2వ దశలో ఉన్నారు. 2వ దశలోంచి 3వ దశలోకి వెళ్ళాలి. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అంటే దీన్ని 8 గంటల సాధన ద్వారా కూడా సాధించవచ్చు. నేను సులువైన మార్గం చెప్తున్నా మీకు. 8 గంటలు ధ్యానం చేసేంత సమయం మనకు లేదు కాబట్టి సులువైన మార్గం. ఆల్రెడీ 7-8 గంటలు నిద్రపోతున్నాం కాబట్టి దీన్ని కలపని చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు 3వ దశ. 3వ దశ ఏంటంటే కళ్ళు మూసుకొని శ్వాసను లెక్క పెడుతూ ఉండాలి. ఎప్పుడంటే మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇది స్టార్టింగ్లో చేయకూడదు. మళ్ళా జాగ్రత్తగా వినండి. ఎంత చెప్పినా మీకు మళ్ళా మొదలు పెడతారు. అందుకని మీరు జాగ్రత్తగా వినాలి, నోట్ చేసుకోవాలి, నోట్బుక్లు తెచ్చుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇది వీడియో ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సద్గురు వంశీ అని కొట్టండి, అందులో ఉంటుంది. చూసారు కదా, స్వప్న రహస్యాలు అని ఉంటుంది. వీళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అందులో ఉంటుంది మొత్తం. సరే, ఇప్పుడు 3వ దశలో వచ్చాం. 3వ దశలో ఏం చేయాలంటే శ్వాసని లెక్క పెట్టాలి. 1 2 3 10 15. తల వాలిపోద్ది. చేశారు? ఎవరైనా చేశారా? చేతులు ఎత్తండి మీలో. ఎవరు చేయలేదా? అంత కొత్త వాళ్ళ? సరే, ఇవాళ ప్రాక్టీస్ చేయండి. ఏమండి, ఎక్కడి దాకా వచ్చారు? 15 దాకా వచ్చారు కదా. తల మీకు వాలిపోద్ది. అంటే ఏంటి? మీ చైతన్యం 0లోకి వెళ్ళి మీ యొక్క ఇంద్రియాలు డెడ్ అయిపోయినాయి, అంటే మత్తులోకి వెళ్ళిపోయారు. మీకు తెలుసా, ఈ మత్తు కోసం హిమాలయ యోగులు, లేకపోతే కొంతమంది గురువులు, తాంత్రిక సాధకులు మత్తు పదార్థాలు స్వీకరిస్తారు ఈ మత్తు కోసం. హుక్కా పీలుస్తారు కదా, సోమరసం, లేకపోతే గంజాయి కొడతారు కదా. ఎందుకు వాళ్ళు గంజాయి కొడతారు? వాళ్ళు గంజాయి కొట్టేది ఎందుకంటే ఈ జాగృత అవస్థలోంచి వెళ్ళిపోయి ఆ సుషుప్తి అవస్థలోకి వెళ్ళాలని వాళ్ళు చేస్తారు. అయితే అది మన పని కాదు. మనకు ఒక గురువు ఉన్నాడు కదా. ఎవరా గురువు? శ్వాస గురువు. చెప్పలు పడుతూ ఉన్నాం, మనకు శ్వాస గురువు ఉన్నాడు. శ్వాస గురువుకి అందించిన పత్రికారి గట్టిగా చెప్పట్లో. ఎంత భాగ్యమో ఈ శ్వాస అన్న గురువు. శ్వాస అన్న గురువుని మీ గ్రామానికి తెచ్చిన మన మాస్టర్లు అందరికీ చెప్పట్లో గట్టిగా చెప్పలు పట్టండి. చెప్పలు పట్టాలని మొహట పడతారు.
ఓకే, ఇప్పుడు మళ్ళీ పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఈ శ్వాస అన్న గురువు నెమ్మదిగా నిన్ను పరీక్షిస్తాడు. ఏమన్నా అంత ఆషామాషి అనుకుంటున్నారా? మొదటి దశలో ఇచ్చేస్తాడు. మొదటి దశలో ధ్యానము, నాడీ మండల శుద్ధి ఎవరైనా సాధించవచ్చు. అది నేను ఇప్పుడు మొదటి దశ చెప్పట్లేదు మీకు, ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోదాం. మార్కెట్లో ఫోన్ వచ్చింది, వెర్షన్లు మారుతాయి కదా, కొత్త మోడల్స్ వస్తాయి కదా. పత్రి గారు ఆనాపానసతి ధ్యానం తయారు చేసి ఇచ్చాడు. ఇంకా దానిలో ఎన్నో కనిపెట్టాలి, మనం బోల్డన్ని అనుభవాలు పొందాలి. ఇప్పుడు ఈ శ్వాస అన్న గురువు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు 20 దగ్గరకు వచ్చేలా మత్తుకు నిద్రపోతావు. మళ్ళీ నీకు కాసేపటికి మెలకు వస్తుంది. మెలకు రాగానే ఇందాక ఎక్కడ ఆపాను, 20లో ఆపాను కదా అని మళ్ళీ కంటిన్యూ చేయండి. అంతే. మొత్తం మీద 36 శ్వాసలు కంప్లీట్ చేయాలి. ఎన్ని? 36 కంప్లీట్ చేయాలి. ఇది ఎప్పుడు? మధ్యరాత్రిలో. బాగా గుర్తుపెట్టుకోండి. మామూలప్పుడు చేయకూడదు. మామూలప్పుడు చేసేది ఆనాపానసతి ధ్యానం. దాని శ్వాసను గమనిస్తుండడమే, లెక్కలు గిక్కలు ఉండకూడదు. మనసు శూన్యం చేయాలి. మనసు శూన్యం చేసిన తర్వాత లెక్క పెట్టాలి. ఏమండి, మనసు శూన్యం చేసిన తర్వాత లెక్క పెట్టమంటున్నారు కదా, లెక్క పెట్టేది ఎవడండి? మనసే కదా అనుకుంటారు. కాదు, లెక్క పెట్టేవాడు చైతన్యము. ఈ తేడా తెలుసుకోవాలి మీరు. చూడండి, మళ్ళీ చెప్తాను. చాలా మందికి ఈ క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చైతన్యం, ఇది మనసు. మనస్సు క్రమంగా శ్వాసను గమనించినప్పుడు 0కి వెళ్ళిపోతుంది. మిగిలింది ఎవరు? చైతన్యం. చైతన్యం అంటే నువ్వే. చైతన్యానికి కూడా మనసు ఉంటుంది. చైతన్యానికి ఉండే మనసు, ఆత్మకి కూడా మనసు ఉంటుంది. ఆత్మకుండే మనసు పేరు చైతన్యము. దేహానికి ఉండే ఫీలింగ్స్ పేరు మనసు. ఆత్మకుండే దాన్ని ఏమనొచ్చు అంటే, ఆత్మకి ఉండే ఒక ఎమోషన్ అందాం, పోనీ ఇంటెలిజెన్స్ అందాం. ఆత్మకు ఉండే ఇంటెలిజెన్స్ పేరు చైతన్యం. దేహానికి ఉండే ఇంటెలిజెన్స్ పేరు మనసు. తేడా అర్థమైందిగా? అవన్నీ ఏం లేవు, అంతా ఒకటే అంటారా? సరే, అది కూడా చెప్తా. నా దగ్గర దేనికైనా ఆన్సర్ ఉంది. సరే, కొంతమంది అంటారు, ఏమండి చైతన్యం అంటే శూన్యము, ఆత్మ అంటే శూన్యము, దానికి ఏమి ఉండవు, నువ్వు ధ్యానం చేసినప్పుడు నిశ్చలంగా శూన్యం అయిపోవాలి అంటారు. అంటే ఆత్మకి ఏమి ఉండవా? ఉండవు. అంటవో సొంటవో ఏమీ తెలియదు, అది శూన్యము అంటారు. వెరీ గుడ్. అయితే మీరు పుట్టకముందు ఎవరు? దేహమా, మనసా? ఆత్మ, మనసా? పుట్టకముందు ఎవరు మీరు? ఆత్మే కదా, నో డౌట్. డౌట్ లేదు కదా. మనం పుట్టకముందు ఆత్మలో, పుట్టాక మనసులో. ఓకే, పుట్టకముందు ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలాంటి శరీరంతో పుట్టాలి, ఏ కర్మలతో పుట్టాలి నిర్ణయించారా లేదా? అంటే మీరు మనసు లేకుండా, కాన్షియస్ లేకుండా నిర్ణయిస్తారా? అవునా కదా? అప్పుడు మీరు మాట్లాడారా లేదా? పరమ గురువులతో మాట్లాడారా లేదా? పైన దేవలోకులతో, అయ్యా నాకు పలానా ఇంట్లో పుట్టాలని మాట్లాడారా లేదా? మరి మనసుకి, చైతన్యం ఆత్మకి మనసు లేకుండా ఎలా మాట్లాడారు? అంటే ఆత్మకు కూడా మాటలు వచ్చు, ఆత్మకు కూడా ఆలోచించడం వచ్చు, ఆత్మకు కూడా విచారణ చేయడం వచ్చు. దానికి సంబంధించిన చైతన్యం ఒకటి ఉంటుంది, దీనికి సంబంధించిన చైతన్యం ఒకటి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చెప్పిన, ఇంకా లోపలికి వెళ్ళి ఒక శుక్రకణం ఉందా? శుక్రకణం తండ్రి నుంచి తల్లి గర్భంలోకి బయలుదేరుతుంది శుక్రకణం. ఓకే, శుక్రకణానికి తల లేదు, మొండెము లేదు, కాళ్ళు లేవు, తెలివి లేదు, చేతులు లేవు, కళ్ళు లేవు. అవునా? ఏమంటే అందరూ తెలుసు కదా శుక్రకణం. ఎన్ని తెలుసా? 30 కోట్ల శుక్రకణాలు. 30 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భానికి చేరతాయి. అందులో ఒక్కటి మాత్రమే బిడ్డగా మారింది. మిగతా 30 కోట్లు ఏమైనాయండి? చనిపోతాయి. ఈ ఒక్కటి చాలా తెలివిగా ప్రయాణం చేసి ఎక్కడ ఆగకుండా, తెల్ల రక్త కణాలు దాడి తట్టుకొని ఎక్కడా చిక్కుబడిపోకుండా తల్లి గర్భంలో ఎక్కడ దారి ఉందో కనిపెట్టి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? సైన్స్ కూడా ఇప్పటి వరకు తెలియని గొప్ప సవాల్ ఇది. ఇప్పుడు కనిపెట్టలేదు దీన్ని. మళ్ళా జాగ్రత్తగా వినండి. శుక్రకణానికి మెదడు లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఇంటెలిజెన్స్ లేదు, చెప్పే నాదుడు లేడు. ఆయన తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భంలో ఎక్కడికి వెళ్తే బెర్త దొరుకుతుంది, ఎక్కడ అన్నం ఉంది, అన్నంలో ఎప్పుడు ప్రవేశించాలి, టైము, క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కాగా లెక్క పెట్టుకొని వెళ్ళిన
మేధావైన శుక్రకణానికే దేహం ఇవ్వబడుతుంది. మరి మిగతా 29,29,90,999 శుక్రకణాలన్నీ చనిపోయినాయి. ఎందుకని? వాటికి ఇంటెలిజెన్స్ లేదు, మేధావితనం లేదు, జీవితం పట్ల తపన లేదు, కాబట్టి అన్ని రాలిపోయినాయి. ఆ ఒక్క శుక్రకణమే తల్లి గర్భాన్ని చేరింది. తల్లి గర్భాన్ని చేరిన శుక్రకణానికి భగవంతుడు ఒక దేహాన్ని ఇస్తాడు, తల్లి దానికి పోషణ ఇస్తుంది. ఆ శుక్రకణమే నేను, నువ్వు. అవునా కదా? 3వ నెలలో కదా మెదడు తయారవుతుంది, విచక్షణ తయారయ్యేది 3వ నెలలో. మరి దానికి ఎలా తెలిసింది? ఇప్పటికి కూడా సైన్స్కి అందని గొప్ప పజిల్ ఇది. ఒక సైంటిస్ట్ని అడగని చెప్పలేడు. అది ఏముంది, తల్లి గర్భంలో ఆ వేవ్స్ వల్ల వెళ్ళిపోతుంది అంటాడు. కాదు, ఇంటెలిజెన్స్ వాడుతుంది. ఇంటెలిజెన్స్ 2 దారులు ఉంటాయి, లెఫ్ట్ రైట్. తల్లి గర్భంలో 2 ట్యూబులు ఉంటాయి. సర్విక్స్ గేట్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే అన్నం రిలీజ్ అయిందో, తల్లి గర్భంలో అన్నంలో నెలలో 3 రోజుల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు ఆ గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు దాకా ఓపెన్ అవ్వదు. గర్భంలో అప్పుడు ప్రవేశిస్తుంది. అప్పుడు దాకా గర్భంలో ప్రవేశించు శుక్రకణాలు. ఆ గేట్ ఓపెన్ అవడానికి 24 గంటల సమయం ఉంటుంది. ఇది బయలుదేరి కరెక్ట్గా అక్కడ చేరేలోపు గేటు ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళాలి లోపలికి. మళ్ళీ గేట్ క్లోజ్ అయిందంటే చావే. దానికి ఎలా తెలిసింది? సరే, అదంతా పక్కనట్టండి. ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు, మీరు పిల్లలకి అన్నారు కదా, చిన్న పిల్లోడు, కళ్ళు తెరవని శిశువు పుట్టాడు. పుట్టగానే డాక్టర్ తీసుకొచ్చి చనుబాలిస్తాడు. పాలు సప్పరించాలని అడిగి ఎవడు చెప్పాడు? చెప్పండి. మనసుంది ఆడికి, ఈమె నా తల్లి అని తెలుసా? పాలు అక్కడ అంటే పాలు వస్తే చెప్పారు ఎవరన్నా? సరే, మనిషి అంటే ఓకే, గత మేధ వస్తుంది. మరి దూడ, ఎలక పిల్ల, ఎలక ఎంత ఉంటుంది, దాని చనుబాలు ఎంత ఉంటాయి, పిల్ల ఎంత ఉంటుంది, అది ఎత్తుకొని వెళ్ళి తింటుంది. మనకంటే తల్లి డాక్టర్ తీసుకెళ్ళి పెడతారు. వాటికి దాని పేరే చైతన్యము. చెప్పలు కొట్టండి, చైతన్యానికి. కాన్షియస్నెస్. మన పిరమిడ్ లోగోలో ఉంటుంది చూడండి, అదిగో నాలెడ్జ్, విజ్డమ్, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే కాంతి, చైతన్యము, విచక్షణ. అవి ఇంద్రియాలతో పనిలేదు, వాటికి మనసుతో పనిలేదు దానికి. అందరూ ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ధ్యాన సాధకులు అందరూ ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఏమన్నా ధ్యానానం వచ్చింది అనుకోండి, అది మైండ్ అని చెప్తారు కొంతమంది. తప్పు, మైండ్ కాదు అది, కాన్షియస్నెస్. ఎంతో తపస్సు చేస్తే వచ్చే ఫలితం అది. అయితే అది కాన్షియస్నెస్సా, చైతన్యమా, మైండా అన్నది ఎవరికి తెలుస్తుంది? సాధన చేసేవాడికే తెలుస్తుంది. ఇంకోటికి తెలుస్తుందా? ఇప్పుడు నువ్వు కూర్చొని నాకు వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు అన్నావనుకో, అది మైండ్ అని నేను అన్నాను అనుకో, తప్పు అవుతుంది. పోనీ చైతన్యం అన్నాను అనుకో, ఇంకో తప్పు అవుతుంది. ఏమనాలి నేను? నమస్కారం పెట్టాలి, చప్పట్లు కొట్టాలి, అంతే. మీరు ధ్యానానుభవాలు చెప్పినప్పుడు ఎవరిని కూడా విమర్శించకండి, అనుమానించకండి. అవునా, అబ్బా గ్రేట్ అనండి, అంతే. అలాగని మళ్ళీ అది పీక్కోకండి. ధ్యానానుభవాన్ని అనుభూతి చెందాలి, అంతే. ఓకే, సరే. ఇప్పుడు మళ్ళీ పాయింట్లోకి వద్దాం. జాగ్రత్త అవస్థ నుంచి మీరు నెమ్మదిగా 36 శ్వాసలు లెక్క పెడుతూ స్వప్నావస్థను దాటి సుషుప్తి అవస్థకి వెళ్ళాలి. ఇది నేను మీకు ఈరోజు చెప్తున్నా. సుషుప్తి అవస్థలోకి వెళ్ళాక అక్కడ ఏం 36 శ్వాసలు అయిపోయింది కదా, అంటే మనసు 0 అయిపోయింది. ఈ చైతన్యాన్ని 72 శ్వాసలు అన్న ఒక ప్రాసెస్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, 36 శ్వాసలు కౌంట్ పూర్తి చేశాక మీకు నిద్ర వస్తుంటుంది కదా, నెమ్మదిగా 36 పూర్తి చేశారు. నాకు జ్ఞాన సిద్ధి ప్రసాదించండి అని సంకల్పించుకో. జ్ఞాన సిద్ధి ఏం కావాలా? జ్ఞాన సిద్ధి. గుర్తుపెట్టుకున్న పదం అని కోరుకోండి 3 సార్లు. జ్ఞాన సిద్ధి, అంతే. మరలా 36 కౌంట్ చేయండి. 36, 72. ఇక నిద్ర వస్తుంది, నిద్రపోండి, అంతే. ఇది సుషుప్తి అవస్థలోకి వెళ్ళడానికి నేను తయారు చేసిన ఒక చిన్న మార్గం, అంతే. మీరు ఉపయోగించుకోండి. సుషుప్తి అవస్థకి వెళ్ళడానికి చూడండి, మళ్ళా చెప్తున్నా, ఇది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఆనాపానసతి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ చేయడమే. అది స్టార్టింగ్లో చేస్తారు. మీరు పడుకునేటప్పుడు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు స్వప్నావస్థ నుంచి నెమ్మదిగా సుషుప్తి అవస్థలోకి వెళ్ళాలంటే 72 సార్లు శ్వాసనే గమనించాలి.
క్రమక్రమంగా ఆ మత్తులో ఏమంటే 72 సార్లు ఎందుకండి అంటే మనకి 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడుల్ని ఉత్తేజపరిచి చైతన్యంతో యాక్టివ్ చేసి మనం దివ్యలోకాలకు వెళ్తాం. అప్పుడు సుషుప్తి అవస్థలకు వస్తారు. అప్పుడు మీకు శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు. జాగృత అవస్థలో శరీరము మనసు అన్ని పనిచేస్తాయి. శరీరం మనసు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, చైతన్యం పనిచేయదు. ఇప్పుడు మాంసం తింటున్నారంటే ఎందుకు తింటున్నారు? చైతన్యం పనిచేయట్లా, బుద్ధి పనిచేయట్లేదు. జాగృత అవస్థలో శరీరం మనసు పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నారో శరీరం మనసు పనిచేయవు. నెమ్మది నిద్రలోకి వెళ్ళారో ఇక మనసు కూడా పనిచేయదు. ఏం పనిచేస్తాయి? ఇప్పుడు మనసు పనిచేస్తుంటే కళలు వస్తాయి, అది కూడా దాటేస్తాం భౌతిక కళలో. 72 శ్వాసలు లెక్క పెట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఆలోచనలు పనిచేయవు, అవేర్నెస్ అన్ని జీరోలోకి వెళ్ళిపోతాయి. మిగిలింది ఎవరు? ఆత్మ పదార్థము అంటే నువ్వే. నీ అసలు రూపం అది. అక్కడ నువ్వు చూస్తావు నీ అసలు రూపాన్ని. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ నేను బాగా సీనియర్ లైన్ వాళ్ళకే చెప్తా. మోస్ట్ సీనియర్స్కే మేము చెప్తాం. ఇది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇది ఒక ట్రైనింగ్ ప్రాసెస్లో అవుతుంది, ఊరికి ఇలా చెప్పేది అవదు. కానీ ఎందుకు ఈరోజు మీకు చెప్పాలనిపించింది, మీ అందరూ ఎందుకో సీనియర్లు అనిపించింది నాకు. ఏమో వీళ్ళు ఎవరు ఉన్నారో నాకేం తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ధ్యానం చేస్తూ ఉన్నారని సార్ చెప్పాడు ఆయన. సరే, ఏదేమైనా కన్ఫ్యూజ్గా ఉంటే వదిలేయండి, క్లారిటీ ఉంటే పట్టుకొని సాధన చేయండి. సుషుప్తి అవస్థలోకి వచ్చారు. ఇప్పుడు 72 శ్వాసల తర్వాత నిద్రపోతారు కదా. ఏమండి, ఇది చాలా ఇంపార్టెంట్ సమయం సాధకుడికి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అలారం పెట్టకండి. మీరు సుషుప్తి అవస్థలోకి నానా కష్టాలు పడి వస్తారు కదా, ట్రిన్ అలారం మోగుద్ది, మొత్తం పోయింది. మళ్ళా జాగృత అవస్థలోకి వచ్చేస్తారు. ఇదొక త్రిముఖ వ్యూహం అన్నమాట. త్రిముఖ వ్యూహం అంటారు. మీరు కష్టపడి జాగృతావస్థ నుంచి స్వప్నావస్థకు వచ్చారు, స్వప్నావస్థ నుంచి కష్టపడి సుషుప్తి అవస్థకు వచ్చారు. ఫోన్ మోగిద్ది, లేదా నీ పిల్లం నిన్ను తట్టుతుంది, లేదా నీ భార్య నిన్ను అంటాడు, లే అంటాడు, మొత్తం పోయింది. నేనేం చేయలేను వాటికి. అందుకే కొన్ని నియమాలు తీసుకోండి. అర్థమైందా మిత్రులారా? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యోగికి రాత్రిపూట చాలా ఇంపార్టెంట్. పగలు ఎట్టన్నా ఉండండి అబ్బా, నేను మీ పగల టైంని అడగను. పగలు మాత్రం నాకు 1 గంట ధ్యానం చేయండి, శాకాహారిగా ఉండండి చాలు, మీరు నాకు అదే చేసే పెద్ద పుణ్యం. రాత్రిపూట మాత్రం ఎవరైతే ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళు రాత్రిని అస్సలు వృధా చేయకండి మిత్రులారా. రాత్రి మీరు పూర్తిగా సుషుప్తి అవస్థలోకి వెళ్ళాలి. అక్కడ మీకు పరమ గురు మండలి కనెక్ట్ అవుతారు. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? సుషుప్తి అవస్థలో ఉన్నాం, ఇక్కడ దాకా వచ్చాం. అప్పుడే అయిపోలే, ఉండండి, ఇంక చాలా కథ ఉంది. అసలేం కథ ఏముంది. జాగృత అవస్థలో ఏదైనా చేయొచ్చు. మీరు ఎంత బాగా నటిస్తాం తెలుసా? మనం జాగృత అవస్థలో అందరూ మహానటులు. మహానటి సావిత్రి పనికిరాదు మన దగ్గర. మంచి వాళ్ళలాగా ఉంటాం, బుద్ధిమంతుల్లా ఉంటాం. అసలు మీకు మీరే చెప్పలేరు, అట్లుంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటూ బయట వాడిని మోసం చేస్తాం. ఎంతో మంచి వాళ్ళం ఇక్కడ మనం జాగృత అవస్థలో. స్వప్నావస్థ దాటి సుషుప్తి అవస్థకి వెళ్ళాక నువ్వు మేకప్ వేయడానికి మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు, గుండు సున్నా. మిగిలింది ఎవరు? చైతన్యం. అప్పుడు నీ యొక్క నగ్న రూపాన్ని నువ్వు చూసుకుంటావు. నువ్వు ఎలా ఉన్నావో నీకు కనిపిస్తుంది. నీలో కామం ఉందా, క్రోధం ఉందా, మోహం ఉందా, మదం ఉందా కనిపిస్తుంది. నీలో అత్యాశలు ఉన్నాయో కనిపిస్తాయి. నీకు ఎన్ని కర్మలు ఉన్నాయో కనిపిస్తాయి. నువ్వు ఏ జన్మలో ఏ దరిద్రాలు చేసావో కనిపిస్తాయి. రాబోయే సమస్యలు ఏంటో కనిపిస్తాయి. నీ ఇష్టం. అప్పుడు నీకేది అవసరం అది. నీకేది అవసరం అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది పైలోకాల్లో, మాస్టర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు నీకు ఏది అవసరమో అది ఇస్తారు. నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా, చూడండి. పత్రికారు కళల గురించి ఏం చెప్పారో చూద్దాం. ఆ యొక్క ఋషి మండలి నుంచి అందరికీ సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాగాలేస్తే మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. మాంసం తింటే అవన్నీ మర్చిపోతాం, జంతువులను చంపితే అవన్నీ మర్చిపోతాం. అందరికీ సూచనలు వస్తుంటాయి రాత్రిపూట ఋషి మండలి నుంచి. ఏ తల్లి తన పిల్లల్ని చూసుకోవచ్చు చెప్పండి? అలాగే ఋషులందరూ మన భూమిని చూస్తుంటారు, ప్రతి మనిషిని చూస్తుంటారు. అయితే నిద్రావస్థలో, స్వప్నావస్థలో సూచనలు ఇస్తుంటారు. మనం పొద్దున్న మర్చిపోతాం, ఎందుకంటే మనం కూకర్మలో ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడడము, పనికిరాని చెత్త మాటలని వినడము, పనికిరాని దృశ్యాలు చూడడము, పనికిరాని ఆలోచనలు ఆలోచించడం, ఇదంతా కూకర్మ. ఈ సూచనలన్నీ మనం మర్చిపోతాం. రాత్రిపూట మనం
మనకి వచ్చే రిసీవ్ చేసుకున్న సూచనలు మరి పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎవరికి గుర్తుంటాయి అంటే సుకర్మలో ఉండే వారికి గుర్తుంటాయి. ఇవన్నీ గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? వాటిని అమలు చేస్తారు. వాళ్ళు సూచనలు పంపించదు, కానీ మనం కుకర్మలో ఉంటే ఏం లాభం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అంటే గురుగారు ఏం చెప్తున్నాడంటే ఋషి మండలం నుంచి సూచనలు వస్తాయి. ఆ సూచనలు పట్టుకోవాలంటే మన కళల ప్రపంచంలో పట్టుకుంటాం, కానీ మెలకు రకలు మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే మీరు అక్కడ కూడా మనసు ఉంటుంది. కళ్ళు తెరవగానే మీకు ఏం గుర్తు వస్తుంది? ఫస్ట్ పొద్దున్నే కళ్ళు తెరవగానే ఏం చేస్తామండి? పాల ప్యాకెట్ వచ్చిందా రాలేదా, పని అమ్మాయి వచ్చిందా రాలేదా, లేకపోతే ఏమిటి కూరగాయలకు వెళ్ళాలి, లేదా అక్కడ చేయాలి, ఇక్కడ భౌతిక ప్రపంచం మీదకి వచ్చేస్తారు మీరు. అది అనంత మండలి, ఒక సెకండ్లో అది ఇది అంత చెరిపేస్తుంది ఈ మనసు. అందుకని ఏం చేయాలి? పొద్దున్నే లేవగానే ఇప్పుడు కలర్ ప్రపంచంలో ఉంటారు, అలా ఉంటారు టక్కుమని మెలకు వస్తుంది. మీకు మెలకు రాగానే మళ్ళా మంచం మీదే కూర్చోవాలి. మంచం మీద కూర్చొని ఎవరిని ఆశ్రయించాలి? శ్వాసన్న గురువుని. ఓకే, శ్వాసన్న గురువు సహాయంతో మీరు పైకి వెళ్ళారు. మళ్ళా శ్వాసన్న గురువు సహాయంతో కిందకి రావాలి. మీరు దబ్బని దూకేస్తారా? దబ్బని దూకేస్తారు. నువ్వు లేచి ఇంకా మీరు బాత్రూమ్కి వెళ్ళడం, వంటగదిలోకి వెళ్ళడమో, లేకపోతే బజార్లోకి వెళ్ళడం, లేకపోతే కాఫీ తాగడం, దరిద్రమైన న్యూస్ పేపర్ తీయడం, లేకపోతే ఫోన్ తీసి రీల్స్ ఉండడం. అక్కడ వాళ్ళు చచ్చారు, ఇక్కడ వీళ్ళు చచ్చారు, అయిపోయింది. పాపం వాళ్ళు ఆ ఋషి మండలి నిన్ను పైకి తీసుకెళ్ళి ఎన్నో చెప్పి జ్ఞానం ఇచ్చి నాయన ఎలా ఉండు అలా ఉండని గైడెన్స్ ఇచ్చే కానీ టిక్మని దూకేశావు. నిన్ను ఎవడు దూకమన్నాడు? అందుకని ఏం చేయాలో చెప్తా. పడుకునేటప్పుడు ఏం చేయాలని చెప్పాను? శ్వాస అన్న గురువు ఆశ్రయించాలి. ఓకే, శ్వాసను గమనిస్తూ పడుకోవాలి. మధ్యరాత్రిలో ఎప్పుడు మెలకు వచ్చినా మళ్ళీ శ్వాస అన్న గురువుని ఆశ్రయించాలి. ఒక్కసారి ఎప్పుడన్నా మధ్యలో 72 శ్వాసలు చేయండి. అది ప్రస్తుతం అయితే చేయలేకపోతే ఆపేయండి, అది అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ శ్వాస అన్న గురువుని పట్టుకోవాలి. ఓకే, 72 శ్వాసల్ని ఇంకా డీప్కి వెళ్ళడానికి అనమాట. అది మేము సెకండ్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దాన్ని వదిలేయండి. ఈరోజు మీకు కొత్త వాళ్ళు కాబట్టి పడుకునేటప్పుడు ఏం చేయాలి? శ్వాస అన్న గురువుని ఆశ్రయించి దివ్యలోక సంచారంకి వెళ్ళిపోవాలి. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఎవరు చేయబెట్టుకొని రావాలి? శ్వాస అన్న గురువు చేయబెట్టుకొని రావాలి. ఆ నుంచి దాపని దూకేయకండి, ఏదో మునిగిపోయినట్టు గబగబా వెళ్ళిపోయి లేకపోకండి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళా లేచి మంచం మీద కూర్చోవాలి. మంచం మీద కూర్చొని మళ్ళా శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అప్పుడు నీకు ఆ కళల ప్రపంచంలో ఏమేమి చూసావో అవన్నీ కూడా ఒకసారి నీ చైతన్యానికి కనెక్ట్ అవుతాయి. ఓకే, అవన్నీ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ మనసు మాట్లాడుతుంటది, అవును అది రమ్మంటావు ఓరోస్ అంటావు అంటది. అది ఎవరైతే నీకు ఎందుకు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస అవన్నీ రికవరీ అవుతాయి. రికవరీ అయిన తర్వాత నెమ్మదిగా ఒక 10 నిమిషాలు, కొన్ని 20 నిమిషాలు మీరు ఎంతసేపు కూర్చొని నాకు లేచి మళ్ళీ మీకు దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోండి. అయితే అప్పుడు ఏమి రికవరీ అయినాయి, అక్కడ ఏం జరిగింది నీకు ఇప్పుడు ధ్యానంలో వస్తుంది. కాబట్టి ఒక నోట్బుక్ తీసుకుని రాసుకోండి. తల కింద నోట్బుక్ పెన్ను పెట్టుకోండి. ఆ ఋషి మండలి ఇచ్చిన సూచనలు, ఆ ఋషి మండలి ఇచ్చిన సూచనలు పట్టుకోవాలి. ఎందుకని? వాళ్ళకి భవిష్యత్ వర్తమానం అన్నీ తెలుసు. నీకు రేపు ఏం జరగబోతుందో తెలుసు. చెప్తారు, అరే నాన్న నువ్వు వాడు బామాకు, అది వాళ్ళు ఏలు పెడుతున్నావు, పెట్టమాకు, తగలాడిపోతావు అని చెప్తారు. పొద్దున్న లేకని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? కుకర్మలు, మాంసం తింటారు పోతుంది, కుకర్మలు చేస్తారు. కుకర్మలు అంటే పనికి మాని మాటలు వినడము. మీ మీద ఎంత ప్రభావం చూపిస్తే తెలుసండి పనికిరాని మాటలు. ఇక్కడక్కడ యుద్ధం జరుగుతుంది, నీకేం అవసరం అండి? ఇప్పుడు నువ్వు ఎన్నో యుద్ధం చేయాలా? నువ్వు మాట్లాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరన్నా యుద్ధం ఆపేస్తారా? దాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, సైన్యం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. విదేశాంగ శాఖ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మరి నువ్వెందుకంటే డిస్కస్ చేయాలి దానికోసం? నీకు చేత అయితే ధ్యానంలో కూర్చొని ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుకో, అంతవరకు చాలు. మనం ఎందుకంటే దాని గురించి మాట్లాడాలి? అయ్యో అక్కడ 50 మంది చచ్చారు, ఇక్కడ ఈడు దొంగ వెదవా, ఈడు గుట్టు ఎలాంటోడు, బుష్ అలాంటోడు, జిష్ అలాంటోడు అని మీరు తీర్మానాలు ఇచ్చి మీ చైతన్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది సాధకుడు చేస్తున్న దరిద్రమైన పని. అసలు ఆధ్యాత్మిక వ్యక్తులు భౌతిక ప్రపంచం పట్ల నిరాసక్తతతో ఉండాలి అంటారు కృష్ణుడు. గుర్రానికి కళ్ళెం కట్టేది కట్టాలి. మీరు భౌతిక ప్రపంచంలో తిన్నామా, ఉన్నామా, గడిపామా, పిల్లల బాధ్యత పూర్తి చేశామా, చక్కగా మన జీవితాన్ని నిర్వర్తించామా, అయిపోయింది అంతే. ధర్మం బాధ్యతలో ఉండాలి అంతే, మిగతా మనకెందుకు? విదుడు ఉన్నాడు, మీకు విదుడు తెలుసా?
విదురుడు. విదురుడు తెలుసు కదా, మహాభారత సంగ్రామంలో కౌరవులకి మంత్రి అయిన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయిన విదురుడు యుద్ధంలో పాల్గొనలేదు. మీకు తెలుసా? ప్రధానమంత్రి అయిన విదురుడు యుద్ధంలో పాల్గొనలా. ఆయన ఎందుకు పాల్గొనలా? ఆయన స్పిరిచువల్ పర్సన్. అది చెప్పలు కొట్టండి ఆయనకి. నేను ఎవరి వైపు ఉండను. ధర్మరాజుకి చెప్పలు కొడదాం గట్టిగా. ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవరి వైపు ఉండకూడదు. మనం ఏ యుద్ధాల వైపు ఉండకూడదు, ఏ మనుషుల వైపు ఉండకూడదు, ఏ పంచాయతీల వైపు ఉండకూడదు, ఏ గొడవల వైపు ఉండకూడదు. అది ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. అర్జునుడు అన్నాడు, అర్జునుడు చేసుకుంటాడు యుద్ధం. మీరు అర్జునులా విదురుడా? మన విదురులో గుర్తుపెట్టుకోండి, మన విదురులో ఆధ్యాత్మికతలందరూ విదురులు, ధ్యానం చేసే వాళ్ళందరూ విదురులు. మనం నీతి చెప్పడానికి వచ్చాం. ఈ లోకానికి ఏం చెప్పాలి? మనం నీతి చెప్పాలి. విదురు నీతి. అంతా నువ్వే, అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి వచ్చింది నువ్వు. ఆడు మనోడు కాదు, వీడితో యుద్ధం చేయాలి, ఈయన్ని చంపేయాలి అంటారా? వాడెవరు? వాడు కూడా నువ్వే కదా. విదురుడు అహం బ్రహ్మాస్మిలో ఉంటాడు కాబట్టి ఎవరి వైపు పాల్గొనకుండా తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు వెళ్ళారు. కొట్టుకొని చావండి, ఎవడు మిగిలితే వాడిని చూస్తాను వచ్చాని మళ్ళీ వచ్చాడు. అర్థమైతే? ఇప్పుడు కూడా విదురునీతి తింటున్నారా, లేకపోతే యుద్ధాల గురించి తింటున్నారా? విదురునీతే మన జీవితానికి ముఖ్యం. అందుకని ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రాపంచిక చెత్త పూసుకోకూడదు. దాని పేరే కుకర్మ. అర్థమైందండి? ఈ రోజు నుంచి మీరు దయచేసి కుకర్మలో ఉండకండి. ఎవడో వచ్చి చెప్తుంటాడు, కట్ చేసేయండి. మన ఫ్యామిలీ, మన గొడవలకితోనే మనకు టైం సరిపోతుంది. మళ్ళీ ఆ చెత్త అంతా ఎందుకండి? అసలు ఇవే మీరు పూసుకోకూడదు. ఒక పక్షిలా ఉండాలి. పత్రికారు అంటాడు, పక్షి నాకు సరిజోడు అంటాడు. పక్షిలా ఉండాలి. కాకి ఎలా ఉంటుందండి? గూడు పెడుతుంది, గుడ్లు పెడుతుంది, జాగ్రత్తగా పెంచి పొదుగు చేస్తుంది, పిల్లల్ని రెక్కలు వచ్చిందా కాపాడుతుంది. తర్వాత ఏం చేస్తుందండి? వాటిని తరిమేస్తుంది. తన కొత్త జీవితం మళ్ళీ ప్రారంభిస్తుంది. అంటే ఎంతవరకు చూడాలో అంతవరకు చూసింది. ఏ కాకన్నా పిల్లలకి అన్నం పెట్టడం మర్చిపోవడం మీరు చూసారా? ఏ పందన్నా పిల్లలకు పాలియడం మర్చిపోవడం మీరు చూసారా? ఆఖరికి కుక్క అండి, ఎక్కడో పిల్లల్ని పెడుతుంది కదా, అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ టైంకి వెళ్ళిపోద్దండి కుక్క. ఎలక, పంది, కుక్క, ప్రతి ప్రాణి వాటి యొక్క దినచర్య, వాటి యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాయి. ఏ కాకన్నా మనవడు కాకిని ఎత్తుకొని తిరగడం మీరు చూసారా అమ్మా? ఏ కాకన్నా అల్లుడు కాకి కోసం ఏడవడం మీరు చూసారా? చెప్పండి. ఏ పంది అన్నా పిల్ల పందికి పాలవడం మీరు చూసారా? అవేవి భగవంతుడు ఇచ్చిన నియమాలు పాటిస్తున్నాయి. మనమే అవి దాటి వచ్చాం. నీ కూతురు కోసం కష్టపడ్డావు, పెళ్లి చేసావు, అప్పగింతలు పెట్టు, అయిపోయింది. అంతవరకు మెచ్చుకుంటాం. నీ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, ఓకే. దేవుడు ఇచ్చిన మార్గాన్ని, ధర్మాన్ని పూర్తి చేసావు. మరి మళ్ళీ మనవడి విషయంలో ఎందుకు వెళ్ళి పెడుతున్నారు మీరు? కొడుకు విషయంలో ఎందుకు వెళ్ళి పెడుతున్నారు? కూతురు కాపురంలో ఎందుకు వెళ్ళి పెడుతున్నారు? చెప్పండి. నీ కూతురు కాపురం నీకెందుకు? మరి నువ్వేం చేయాలి? ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి, ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి. వనప్రస్థం అని ఒకటి ఉంది కదా, గృహస్థాశ్రమం తర్వాత వనప్రస్థం ఉంది కదా. ఏది వనప్రస్థం? అడవుల్లోకి వెళ్ళిపోయి ఎంత బాగా గడిపేవాళ్ళు. అప్పుడంటే అడవులు ఉండేవి, ఇప్పుడు అడవులు లేవు. అందుకే కదా మీకోసమే కదా ఊళ్ళల్లో ఇదిగో ధ్యాన కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీరు ఇంకా నయ్యం మంచి వాళ్ళు వచ్చారు. మరి రానోళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు వదిలి రారు. మా మాస్టర్ వాపోతున్నాడు, సార్ ఎంత కార్యక్రమం చేస్తున్నాం సార్, ఎవరు రారు సార్ అన్నాడు. రారు, బంకల్లో అతుకుపోయారు ఇళ్ళకే. ఊరు పొమ్మంటుంది, భగవంతుడు రమ్మంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఊరు పోపు అంటుంది. వన్ ఫైన్ మార్నింగ్ నేను తీసుకొచ్చి బయటపడేస్తారు. నా అనుకున్న నా ఇల్లు నిన్ను ఉంచరు, ప్రాణం పోయిందాక కూడా ఉంచరు. అవునా కదా? మీ ప్రాణం ఇంకా 3 నిమిషాల్లో పోద్ది అనగా, అరే ప్రాణం బయట ఉంది, బయట పెట్టి అంటారండి. ఎంత నిర్దయ ఈ లోకానికి. నిజంగా మీరు చూసుకోండి, మీకు కూడా పెడతారులే, కంగారేం లేదు. మీరు పెట్టారు కదా మీ తాతల నాన్ననే, పెట్టారు లేదా? ప్రాణం బాగాలేదు, శవాన్ని ఇంకా శవం అవ్వలేదు, బయట తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెడతారు. అన్ని కోట్ల రూపాయల ఆస్తి, ఎంత కష్టపడి కట్టిన ఇల్లు,
నువ్వు ఉండడానికే ఛాన్స్ లేదు. కొన్ని ప్రాణం పోయాక తీసుకెళ్తే అది ఒక అర్థం ఉంది. శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారని. ప్రాణం పోకముందే పెడదాం. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో పరమ దరిద్రమైన నీచమైన ఆచారం అది. నేను మా నాన్నగారికి ప్రాణం పోయేటప్పుడు ఇలాగే అందరూ అడావుడు చేశారు. అయ్యో లోపల ప్రాణం పోకూడదు, అందరూ బయట పెట్టి అన్నారు. నీకేం తెలుసు ఆధ్యాత్మిక గురించి, నువ్వు బయటికి నడువు అన్నాను. ప్రతి ఒక్కరు మాట్లాడతాడు వచ్చి, ఎవరికేం తెలియదు, ఊరికే మాట్లాడతారు. ఊపే ఊహ అంటారు తెలుసా? ఊపే ఊహ అంటే తెలుసా? ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి. ప్రతి తోడు వచ్చి మాట్లాడతాడండి. ఒక కుక్కగాడు వచ్చాడు, ఇంట్లో ప్రాణం పోకూడదు, బయట పెట్టి మీ నాన్న అన్నాడు. నోరుమై, తండ్రి ప్రాణం రోడ్డు మీద పెట్టమంటావా? ఇల్లు ఇచ్చాడు తండ్రి, నాకు కుటుంబం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు తండ్రి అని రోడ్డు మీద పెట్టమంటావా? ఎవడో నీకు చెప్పాడు శాస్త్రం? దాన్ని నేను చెప్తాను, నేను స్పిరిచువల్ సైంటిస్ట్ని చెప్తాను రా అన్నాను. అంతే, ఎలా చూసాడు ఆయన. గెట్ అవుట్, బయటికి అన్నాను. చక్కగా మా నాన్న తల ఒళ్ళో పెట్టుకున్నా. మా నాన్నకి బీడీలు తాగడం అంటే చాలా ఇష్టం. దొంగతనంగా తాగేవాడు మా నాన్న, మా అమ్మకి కనపడకుండా. ఓ బీడీ వెలిగించి ఆయన పెదాల మధ్య పెట్టా. నెమ్మదిగా ఇలా కళ్ళు తెరిచాడు, ఇలా పుసుకొని రెండు పిలిచాడు. తృప్తిగా నా ఒళ్ళో ప్రాణం విడిచిపెట్టాడు. ప్రాణం విడిచిపెట్టాక ఇంకా ఆయన కళ్ళు మూసేసి చక్కగా సర్దేసి అప్పుడు ఆయన బయట బాక్స్లో, ఐస్ బాక్స్లో పెట్టాం. ఇల్లు పాడు పెట్టాలంటారు. అసలు బయట ఎందుకు పెట్టాలంటే ఆత్మ లోపల చనిపోతే ఇల్లు వదలదని చెప్తారు. ఏమండి, బయట చచ్చిపోతే ఆత్మ లోపలికి రాదా? అంటే ఆత్మ లోపలికి వెళ్ళలేదా? దానికి దారి తెలీదా? ఇవన్నీ పిచ్చాచారాలు, మూఢాచారాలు. ప్రాణం పోయే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని నిమురుతూ, స్పర్శిస్తూ, తులసి తీర్థం పడుతూ, ఏం భయపడకో, తాతగారి దగ్గరికి వెళ్తున్నావు, మన పూర్వీకుల దగ్గరికి వెళ్తున్నావు అని వాళ్ళ పట్ల మనం ప్రేమతో ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంగా శరీరం విడిచిపెడతారండి. దయచేసి అలా చెయ్యండి. ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోతుంటే తులసి తీర్థం అంటే అదేనండి. తులసి తీర్థం అంటే ఏంటి? అప్పుడన్నా మీరు దగ్గరికి వెళ్తారేమని, కానీ ఇదిగో ఇలా పోతారు, ఇలా ఈడెక్కడ నాకు అంటుకుంటాడో అని. వాడు ఇచ్చిన ఆస్తి మాత్రం కావాలి. దయచేసి తరం మారుద్దాం. మనం స్పిరిచువల్ మాస్టర్స్. ఆత్మ దెయ్యం కాదు, అది దివ్యాత్మ స్వరూపం. దెయ్యాలు గీయాలు ఏముండవు. చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా అందరూ పక్కన చేరి వాళ్ళకి ప్రేమతో వాళ్ళని స్పర్శిస్తూ, తల నిమురుతూ, ఆ ప్రాణం పోయిందాకా ముందు ముఖ్యంగా ఏడ్చే వాళ్ళందరూ వేసేయండి. ఫస్ట్ ఏడ్చే వాళ్ళందరూ బయట పంపించండి. నేనైతే అందరూ ఓయమ్మో ఓయమ్మో అని ఎడతారు. అప్పుడు దాకా రారాళ్ళు. అప్పుడు దాకా ఎక్కడ ఉంటారండి? దిక్కుమాలిన వాళ్ళు రారు. అప్పుడు వస్తారండి, ఓయమ్మో ఓయమ్మో అంటారు. బతుకున్నప్పుడు ఒక్కడ హెల్ప్ చేయడు తెలుసా? అప్పుడు వస్తారు వీళ్ళు. బయటికి నడవండి, అందరూ బయటకు పంపిస్తాను. రండి, ఎవరైతే కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి. మా నాన్నగారు ప్రాణం ఇచ్చేటప్పుడు దాదాపు నా మిత్రులందరూ వస్తారు కదా, ధ్యానంలో అందరూ, వాళ్ళందరూ కూర్చోండి ధ్యానం చేయండి అన్నారు. వాళ్ళందరూ ధ్యానంలో కూర్చున్నారు. చక్కగా అన్నమే పాటలు పెట్టాను. నేను ఆయన తలని మురుతూ ఉన్నాను. శాంతంగా హాయిగా శరీరం విడిచిపెట్టాడు ఆయన. ఆ భాగ్యం మన తల్లిదండ్రులకి, మన తాత ముత్తాతలకి, మనం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి మనం. అప్పుడు మనకు అదే దొరుకుతుంది. అసలే ప్రాణం పోతూ భయపడి వస్తుంటాడికి నువ్వు ఏడిసి గగ్గోలు పెట్టి అమ్మో పోతున్నావా పోతున్నావా ఈ భయం రచ్చరంబోలా చేస్తారండి. ఎప్పుడు మారుతుందో ఈ సమాజం. సరే, మనం మారుద్దాం. ఏమంటారు? మనం చేద్దాం అలాగా. అయ్యా వాడు అయ్యో అనగానే ఈడు ఎడుస్తాడు ముందు. సో ఎక్కడున్నాం? ఇంతకీ ఎటు నుంచి ఎటు వచ్చాం? ఎటో పోయి ఎటో వచ్చాం కదా. నిద్రలేసి, కరెక్ట్. నిద్రలేసిన వెంటనే మనము ఎందుకు మర్చిపోతున్నామంటే కుకర్మల్లో ఉన్నాము, పనికిరాని చెత్త వింటున్నాము, పనికిరాని మాటలు మాట్లాడుతున్నాము, పనికిరాని విషయాలు ఆలోచిస్తున్నాము, పనికిరాని చూస్తున్నాము. అందుకని మీరు నిద్ర లేకోగానే మళ్ళా శ్వాస అన్న గురువు చేయి పట్టుకొని కిందకి దిగండి. ఏమండి, 3 మార్గాలు చెప్పాను మీకు. పడుకునేటప్పుడు శ్వాస అన్న గురువు చేయి పట్టుకొని దివ్యలోకాలకు వెళ్ళిపోండి. అక్కడ ఋషి మండలి చెప్పిన గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప జ్ఞానాలు తెలుసుకోండి. మీకు ఎవరో చెప్పక్కర్లా, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నేను కూడా అక్కర్లా. ఇంకేమైనా డౌట్ వస్తే మాకు ఫోన్ చేయండి. మీకు వచ్చిన కళ కానీ, మీకు వచ్చిన సందేశం కానీ మేము గైడ్ చేస్తాం. దీని మీద ట్రైనింగ్ కూడా ఇస్తాం ఎనీ టైం. లేదా నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సద్గురు వంశీ అని కొడితే అందులో ఉంటుంది. అందులో వీడియోస్ ఉంటాయి. దాని కింద నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పుస్తకాలు దానికి సంబంధించి బుక్ పంపిస్తారు, లేదా దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. నెల్లూరు తెలుసు కదా మీకు. నెల్లూరులో 3 రోజులు వర్క్షాప్ చేస్తాం దీని మీద. ప్రతి నెల 3 రోజులు వర్క్షాప్ ఉంటుంది.
దివ్యాత్మ స్వరూపంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ ఎలా తెలుసుకోవాలి అనేది మీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఇదంతా 1 గంట 2 గంటలు చెప్పేది కాదు, అనుభవాలు పొందాలి. అక్కడ యోగ నిద్ర ప్రాక్టీస్ కూడా ఉంటుంది. మీరు రాగలిగితే రండి. ముందుగా నేను పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఉచితంగానే ఇస్తాం. 3 రోజులు వసతి సౌకర్యం, ఏసీ, డార్మాటరీ అన్నీ ఉన్నాయి. ఉచితంగానే ఇస్తాం. ముందు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. కేవలం మేము అక్కడ 100 మందినే తీసుకుంటాం. 100 మందిని తీసుకుని ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఎవరా? సో ఇది మిత్రులారా, దివ్యలోక సంచారము ఎవరితో వెళ్ళాలి? శ్వాస అన్న గురువుతో వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఎవరితో రావాలి? శ్వాస అన్న గురువుతో రావాలి. మొగుడితో వెళ్ళకండి, పెళ్ళంతో వెళ్ళకండి, పక్కింటి పుల్లయ్య గాడితో వెళ్ళకండి. ఎక్కువ ఎవరితో వెళ్తారు చెప్పనా? పక్కింటి పుల్లయ్యతో, ఎదురింటి ఎల్లమ్మతో. వాళ్ళతో తగు అవుతుంది కదా. రాత్రి వెంకటేశ్వర స్వామి వస్తాడు నీ కల్లోకి. వెంకటేశ్వర స్వామి ఎలా కనపడతాడు సార్? పక్కింటి పుల్లయ్యలా కనపడతాడు మీకు. ఎందుకని ఆడ ఆలోచనలో ఉన్నాడు కదా. వెంకటేశ్వర స్వామి వచ్చి అలా కనపడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దివ్యాత్మ స్వరూపులు వస్తారు కానీ పట్టుకోలేం. అందుకని శ్వాస అన్న గురువు చేయి పట్టుకొని మెట్లెక్కాలి. జాగృత అవస్థను దాటి స్వప్నావస్థను దాటి సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అదే శ్వాస అన్న గురువు చేయి పట్టుకొని కింద దిగాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. అంటే మెలకు వచ్చినప్పుడల్లా ధ్యానం చేయాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి. నిద్ర ధ్యానం. ఇదిగో మంచం మీద ఇలా కూర్చోండి. నిద్ర వచ్చేస్తుంది. కాసేపు ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇలా వాలిపోతుంది. తల వాలిపోతే మాత్రం పడుకోండి. బలవంతంగా కూర్చోకండి. మంచం మీద చేయి, అటక మీద చేయి, బాత్రూంలో కూడా చేయొచ్చా, ఎవడే కాదండి. మీరు చెప్పే ధ్యానం వేరు, ప్రక్రియలు అవి. ఇప్పుడు పూజ ఉంది, పూజ గదిలో చేయాలి. ఓకే, ఇది మనసును శూన్యం చేసుకునేది. శరీరంతో పని ఏంటి? మీకు శరీరంతో పని లేదు కదా. శరీరంతో చేసే వాటికి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు యోగా చేయాలి, మంచం మీద చేయకూడదు. యోగా బాస్పట్ వేసుకొని, వజ్రాసనం వేసుకొని ఇది ఎలా కూర్చోవాలి, ఆసనాలు పెట్టాలి, అవన్నీ ఉంటాయి. ఆనాపానసతి ధ్యానానికి నో రూల్స్. మంచం మీద చేయొచ్చు, సోఫాలో కూర్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, నీ ఇష్టం. ఎక్కడ కావాలి అక్కడికి. మడి బట్టల్లో చేయొచ్చు, తడి బట్టల్లో చేయొచ్చు, డే టైంలో చేయొచ్చు, గ్రహణంలో చేయొచ్చు, చీకట్లో చేయొచ్చు, వెలుగులో చేయొచ్చు, నీ ఇష్టం. అబ్బా, అన్నం తిన్నాక చేయొచ్చు, అన్నం తినకుండా చేయొచ్చు. ఏమండి, ఊరికే మాట్లాడతారు రూల్స్ అన్నీ. ఒక్క మాట చెప్పనా? పరమానంద శిష్యులు సినిమా చూసారా? అందులో ఎన్టీఆర్ వేసి దగ్గరికి వెళ్తారు, చూసారా? అది ఏ పాత్ర మర్చిపోయాను, అది ఎవరు క్యారెక్టర్ అది? అయ్యా, యోగి వేమంది వేరు. మళ్ళా వేసి దగ్గరికి వెళ్తాడు. కరెక్ట్గా ఆ సమయంలో ఆయనకి శివరాత్రి ఏదో సంథింగ్, శివుని పూజ చేస్తాడు. దేంతో పూజ చేస్తాడు తెలుసా? ఆ ప్రియురాలు యొక్క వక్షాన్ని శివలింగంగా భావించి పూజ చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకి. ఏంటి రూల్స్ గురించి మాట్లాడతారు మీరు? ప్రధానమైంది చైతన్యము. అయితే కొన్ని రూల్స్ ఉండాలి కాబట్టి మనం సిస్టమ్ పెట్టుకున్నాం. సిస్టమ్, అమ్మ ధ్యానం చేయాలి, ఇదిగో నేల మీద ఆసనం వేసుకొని ఇలా హాయి కూర్చో అని చెప్పాం. ఎందుకంటే మనసు అనుకో ముందే నిద్రపోతారని. అందుకని ధ్యానానికి మనసు వద్దు, ఆసనం వేసుకొని కూర్చో అని చెప్తారు పెద్దవాళ్ళు. తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం యోగ నిద్ర, ఇది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా యోగ నిద్ర. యోగ నిద్ర నేల మీద అట్టుపోతావు, బెడ్ మీదే కదా. సరే, ఆడ కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే తల్లికి నీకు మళ్ళా ప్రాపంచికం దూరిపోద్ది. అందుకని మీరు ప్రాపంచికం ఎంటర్ కాకుండా దివ్యలోకాలకు వెళ్ళాలి కదా యోగ నిద్ర అంటే. ఇప్పుడు మీరు ఆ మూల కూర్చొని ధ్యానం చేస్తున్నారు, అరగంట చేశారు, ఇక నిద్ర వస్తుంది, లేచారు, అక్కడ నుంచి ఇక్కడ నడిచి రావాలి, మళ్ళీ మనసు యాక్టివ్ అవుతుంది కదా. అది యాక్టివ్ కాకూడదు. అందుకని నేను మనసు మీదే చేయమంట. మీరు ఎక్కడ పడుకుంటారో మీరు ధ్యానం పూర్తి చేసుకోండి, 1 గంట, నాకు అభ్యంతరం లేదు. మరలా మంచం మీద కూర్చున్నప్పుడు మళ్ళీ కాళ్ళు చెప్పుకొని లేదా బాస్పట్ వేసుకొని హాయిగా అలా కూర్చో, హాయిగా శ్వాసను గమనిస్తూ నిద్ర వస్తా, నిద్రలో. ఓకే, మళ్ళీ మధ్యరాత్రులు మెలకు వచ్చింది అనుకోండి, మళ్ళీ లేచి కూర్చోండి. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళరండి, మొహం మాత్రం కడుక్కోకండి. ఆ మబ్బులో ఉండాలి. ఆ మబ్బు, నిద్ర మబ్బు అంటారు కదా, ఆ మత్తులోనే ఉండాలి. వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళండి, మంచిలు తాగితే తాగండి, మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. ఇదిగో ధ్యానము, ఇలా కూర్చుంటారు ధ్యానం. ఓకే, మళ్ళీ నిద్ర పడుకోండి. మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ ధ్యానం, నిద్ర ధ్యానం. ఎన్నిసార్లు మెలకు వస్తే అన్నిసార్లు ధ్యానంలో కూర్చోవాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి. ఓకే, అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా? మీ శరీరం ఇదిగో ఇలా నిద్రపోతూ ఉంటుంది, మీరేమో లేచి కూర్చొని ఉంటారు, అద్భుతం చూస్తారు. అప్పుడు ఈ దివ్య చైతన్యంతో మీరు ఎన్నో దివ్యాలు అనుభవిస్తారు. ఇంకా అదంతా సెకండ్ లెవెల్, అది వేరే సబ్జెక్టు.
అక్కడ వచ్చే కళలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ కళలకి మనం దేనికి ఎలా తీసుకోవాలి అనేది మీరు మిగతా కథ వెండితెర మీద చూడండి. ఇక్కడ వరకు చెప్పా. మీలో ఎవరు ఇది ప్రాక్టీస్ చేస్తే నాకు ఫోన్ చేసి అయ్యా నాకు ఒక స్వప్నం వచ్చింది, ఇదిగో ఇలా ఉంది అని కనుక చెప్తే అప్పుడు వాళ్ళకి సెకండ్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తాం. ఇది ఎలిజిబుల్ ట్రైనింగ్ అనమాట, ఎలిజిబిలిటీ ట్రైనింగ్. ఓకే, చప్పలు కొట్టిద్దాం ఇంకా ఈరోజు ఈ కార్యక్రమానికి.